సునాది అమ్మ తల్లి వచ్చి బంగారు గుడ్డలు ఇచ్చేది. అప్పుడు ఏమన్నాడు సార్ ఆయన? అది నాది కాదన్నాడు. ఏమన్నాడు ఆయన? బంగారు నాది కాదన్నాడు. నాది కాదు. పిల్లలు ఎక్కడున్నా చాలా ఆనందంగా ఉంటారు. పిల్లలు ఎక్కడున్నా చాలా ఆనందంగా ఉంటారు. కారణం ఏంటి చెప్పాలా? వాళ్ళు భూతకాలంలో ఉండరు, భవిష్యకాలంలో ఉండరు, వర్తమాన కాలంలో ఉంటారు. మన పరిస్థితి ఏంది? మనం ఏదో భూతంలో ఉంటాం. ఇవాళ సాయంత్రం మా డార్లింగ్ ఇస్తుందా నిన్న అట్లన్నది, రేపెట్లా, నిన్న అయినట్లయింది. మనం ఎప్పుడు వి షుడ్ నాట్ ఎయిదర్ లామెంట్ ఆర్ హ్యాంకర్. లామెంటేషన్ అంటే అయ్యో జరిగిపోయింది, అయ్యో అట్లయిపోయింది, ఈ పక్క ఆమె పెళ్లి చేసుకుంటే బాగుండు, ఆమెను చేసుకున్నా ఇట్లయిపోయింది నా జీవితం. దీన్ని మిడిల్ లైఫ్ క్రైసిస్ అంటారు. మిడిల్ లైఫ్ క్రైసిస్ అంటే తెలుసా? 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటినాక వాళ్ళు ఒకసారి చూసుకొని అసలు ఏం చేస్తున్నా నేను, అసలు ఏమైతుంది నా జీవితంలో అని అంటే అన్ని ఊహించుకుంటా ఉంటాం మనం. అరే ఆ ప్లాట్ మిస్ అయిపోయింది, ఆ ప్లాట్ కొని ఉంటే ఇవాళ 100 ఫీట్ రోడ్డు పక్కకు జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటాం లేదా ఫ్యూచర్ గురించి బాధపడతాం. ఇప్పుడు అందరి మైండ్ ఏదో ఒకటి ఉంటుంది, జరిగిపోయిందో లేకపోతే జరగలేదు. వర్తమానంలో చాలా తక్కువ మంది ఉంటారు. కరెక్ట్? ఎందుకు వచ్చింది స్టోరీ? తల్లి బంగారు గుడ్డలు తీసుకొని వచ్చి, మై డియర్ ఫ్రెండ్ ఇది నీదేనా అంటే నాది కాదు తల్లి అంటే. వెండి గుడ్డలు చూపిస్తారు, నీదేనా అంటే కాదంటారు, నాది కాదు తల్లి. తర్వాత ఐరన్ చూపించి తుప్పు పట్టిని చూపిస్తే నాదే. ఐ లైక్ యువర్ హానెస్టీ, నీ నిజాయితీ నాకు నచ్చిందని బంగారు ఇచ్చేస్తుంది, వెండి ఇచ్చేస్తుంది. సో హ్యాపీగా జీవితం నడుస్తుంటది. ఒకసారి ఈయన పడవలో పక్క ఊరికి వెళ్తా ఉంటాడు. పొరపాటున వాళ్ళ ఆవిడ జారి కూర్చొని అయ్యో మా ఆవిడ పోయింది, నా ఆయన మా ఆవిడ పోయింది అని బాధపడుతుంటాడు. నది అమ్మ తల్లి వచ్చి దీపిక పడుకునే లటక్కున అయినా డార్లింగ్ నది అమ్మ తల్లి అంది, ఒరే హానెస్టీ ఏమో అక్కడ చూపించాడు, ఎక్కడైతే పోయిందో నీ హానెస్టీ అంటే. ఇక్కడ ఏమన్నాడంటే, తల్లి నేను నిజంగానే హానెస్టీ, ఎందుకంటే నువ్వు దీపిగా పడుకొని చూపించినావు, నేను కాదు అంట. నెక్స్ట్ సిల్క్ స్మిత్ అనే వాళ్ళు చూపిస్తావు, నాది కాదంట. తర్వాత మా డార్లింగ్ చూపిస్తావు, నాదే అంట. ముగ్గురిని ఇస్తావు, దాంతోనే బ్రేక్ డాన్స్ చేస్తాను. కాబట్టి లేడీస్ మీద జోకులు వేసుకుంటున్నాం, కానీ మీకు విషయం తెలుసా? భారతదేశంలో 100కి 96 ఫ్యామిలీస్, 97 ఫ్యామిలీస్ ఇవాళ ఆనందంగా హ్యాపీగా ఉన్నాయంటే కారణం మాతృమూర్తులు, మన స్త్రీ, మన ఇంట్లో. నేను 11 కేసెస్, అవునే ఎంతసేపు మాట్లాడచ్చు, నా టైం ఏంటి పరిస్థితి? కొంతమంది లంచ్ మిస్కేస్తారు, 10 minutes. 11-12 కేసెస్ రీసెర్చ్ చేశాను. ఓకే, ఏంటి కేసెస్ అంటే వీళ్ళందరూ సీనియర్ సిటిజన్, 75-80 years వాళ్ళు. ఫస్ట్ భార్య చనిపోయింది, మేబీ ఆంటీ ఏజ్ 75-80 ఉండొచ్చు. 11 కేసెస్ ఏదర్ ఆవిడ చనిపోయిన సేమ్ డే నైట్ వీళ్ళు చనిపోయారు, లేదా ఏదర్ నెక్స్ట్ 1-2 days లో, లేదా కార్యక్రమం చేస్తారు కదా ఆ రోజు. ఎంతమంది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇక్కడ ఉందా? చాలా మందికి ఉంది. కరెక్ట్, గ్రేట్, దిస్ ఇస్ రియల్లీ గ్రేట్. అంటే వైఫ్ లేకపోతే హస్బెండ్ తట్టుకోలేడు, హస్బెండ్ లేకపోతే వైఫ్ మేబీ తట్టుకునే శక్తి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఆ శక్తి ఇచ్చారు. కానీ హస్బెండ్స్ వైఫ్ ని అద్దే ఇద్దే ఏమే అని అంటే ఓ మనం బాగా ప్రగల్భాలు పలుకుతాం మనం, కానీ ఆమె లేకపోతే మన గాలి. కరెక్ట్? ఇవాళ ప్రపంచం మొత్తం కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు
బ్రేక్ డాన్స్ చేసినాయి. ఏంటి? డబ్బులు లేక. మొత్తం ఆల్ కంట్రీస్, ఆల్ ఫ్యామిలీస్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. భారతదేశం మాత్రం ఎంత పెద్ద కరోనా వచ్చినా కూడా మనం ఏమాత్రం పెద్ద ఏం షేక్ కాలేదు. అంటే మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం పడలే మనకి. కారణం ఏంటి తెలుసా? మన యొక్క సేవింగ్స్, మన బ్లడ్ లో ఉన్న సేవింగ్స్. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ సేవింగ్ చేసేది ఇండియన్స్. ఇండియాలో హైయెస్ట్ సేవింగ్ చేసేది సౌత్ ఇండియన్స్. సౌత్ ఇండియాలో హైయెస్ట్ సేవింగ్ చేసేది లేడీస్. సో నోట్ల బంద్ అయినప్పుడు కూడా పోపుల డబ్బాలు అన్ని తీసి లక్షల వేల కోట్లు లేడీస్ వరదలకి ఇచ్చి తీసుకురాపో. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఇండియన్ పక్కకు పెడితే వేరే కంట్రీస్ లో డైవర్స్ రేటు 87%. ఎంత? 87. అంటే 100 ఫ్యామిలీస్ అయితే 90 ఫ్యామిలీస్ ఫినిష్, విడాకులే. కానీ భారతదేశంలో ఇది ఇప్పటికి ఇవాళకి టుడే 2026 జనవరిలో నేను మాట్లాడుతున్నా, లెస్ దెన్ 1%. మన దేశం ఎంత స్ట్రాంగ్ గా జీడిపి ముందుకు పోవడానికి కారణం ఎవరు అంటే లేడీస్. ఎందుకంటే పెళ్లి కాలేదనుకోండి, మనం బ్యాచలర్ రూమ్ లో పోతే ఏముంటది? ఎట్లుంటది? ఆడో షెడ్డి, ఈడో బనీను, ఆడొక గిన్నె, ఈడో స్టవ్. కరెక్ట్? అదే ఆడ పెళ్లి చేసుకుంటే 2 BHK కావాలి, కార్ కావాలి, బండి, అన్ని కావాలా? సో వీటన్నిటికీ జీడిపి ఇంక్రీజ్ కావాలా? సో మన స్త్రీలు మన దేశానికి పట్టుకోవాలి. ఓకే, సో 2 స్టోరీస్ చెప్తాను నేను. ఓకే, మనందరికి మదర్ తెరిసా తెలుసు. ఎస్, ఇండియాలో కూడా ఒక మదర్ తెరిసా ఉంది, తెలుసా? సింధుజా. అందరు విన్నారా? చాలా మంది వీడియోస్ అవి కూడా చేశారు. విన్నారా? ఏంటి ఆమె పేరు? సింధుజా. సో బేసికల్లీ ఫాస్ట్ చెప్పేస్తాను నేను. మహారాష్ట్రలో ఒక ప్లేస్లో ఈవిడుంది సింధుజాని. హస్బెండ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆవిడని ఆ ఊరు సర్పంచ్ నువ్వు నాతో రావాలి అని అన్నాడు. ఆవిడ ఎడమగా చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చింది. వాడు ఏం చేశాడు? ఒక రూమర్ క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్కి వెళ్ళి చెప్పి, మీ ఆవిడ క్యారియింగ్, ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీకి కారణం నువ్వు కాదు, వేరే వాళ్ళు చెప్తాడు. సో ఆ హస్బెండ్ ఏం చేస్తాడంటే ఆమెని బయటికి తీసుకొని వచ్చి ఆవిడని కాలుతో తన్ని, గర్భం మీద కాలుతో తన్ని, అక్కడ పశువుల పాక ఉంటుంది, ఆవుల పశువుల పాక, అక్కడ చచ్చిపోతుందని. ఆ పశువులు ఆవిడని కాపాడి ఆమె గర్భస్రావం అయిన తర్వాత ఒక బేబీ కూడా డెలివరీ అవుతుంది. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ పశువులన్నీ వాళ్ళని భయపెట్టి ఆవిడని పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆవిడ ఇంక వెళ్ళిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. సో ఆవిడ ఎలా పరిగెడుతుంది తెలుసా? ఇంకా ఆ అంబెనికల్ కార్డు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు తెలుగులో? బొడ్డుతాడు ఇంకా కట్టు కాలే. అట్లనే పాపను పట్టుకొని ఆవిడ పరిగెట్టుకుంటూ శ్మశానానికి వెళ్ళి, శ్మశానంలో మహారాష్ట్రలో చాలా మంది చనిపోయిన వాళ్ళకి గోధుమ పిండి అవన్నీ పెడతారు. ఆవిడ అక్కడున్న గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేసుకొని అక్కడున్న శ్మశానంలో ఉన్న నిప్పులు ఉంటాయి కదా, దాంతో కాల్చుకొని తిని శక్తి తెచ్చుకొని ఆ పాపకి పాలిచ్చింది. అలా కొన్ని రోజుల తర్వాత ఇంకా నా జీవితానికి ఏం వాల్యూ ఉంది, నేను చనిపోవాలనుకుంటున్నాను, చనిపోదామని అనుకుంటాను. అక్కడ ఒక వ్యక్తి ఒక ముసలాయన ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఎవరో ఆత్మహత్య చేసుకుంటారని ఈవిడ వెళ్ళి ఆయన కొద్దిగా సంజాయించి ఏంటి ఎట్లా అని ఆయన ప్రాబ్లం చెప్పుకుంటే ఆయన కొద్దిగా సంజాయించి ఆయనని ఆ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం నుంచి విరమింపజేస్తారు. అప్పుడు ఈమె డిసైడ్ అవుతుంది, అరే నేను ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకోకుండా నేను ఇలా చేయగలిగాను కదా, మరి నేను చనిపోతే ఏం ప్రయోజనము, బతికుండి ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని అప్పటికప్పుడు ఒక రాయి తీసుకొని ఆ బొడ్డుని కొట్టేసి ఆవిడ మెల్లగా అక్కడే చిన్న పాక కట్టుకొని అక్కడ తిరుగుతున్న, అంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని 4-5 మంది తీసుకొని వచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ అలా చేస్తూ ఇవాళ దాదాపు 6,000 మంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆవిడ పెంచి పోషిస్తుంది. ఆవిడకి పద్మశ్రీ ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఆవిడకి వచ్చేసాయి. మీరు గూగుల్లో ఉంటుంది చూడండి, మహారాష్ట్ర మదర్ తెరిసా అని కొట్టండి తెలుస్తుంది.
సార్లు బొడ్డు తాడుని కట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. 17వ తారీఖు ఆ బొడ్డు తాడు తెగి పడిపోతుంది. తను పెంచినటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో ఒక ఆవు కింద ప్రసవించడం అనేది జరుగుతుంది అనమాట. అదే ఇంకా డీటెయిల్గా చెప్పలేదు, టైం లేదని. ఓకే, ఎందుకు మిస్కేస్తారు, రైట్ లంచ్ టైం అవుతుంది. సో అలా అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆవిడ దగ్గరికి వచ్చి, తెలియదు ఈయన ఎవరో హస్బెండ్ తెలియదు, కాదు అన్నాడు కదా, ఆయన ఈమె దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టి తల్లి అంటే ఆమె అన్నం పెట్టి ఆయన మంచిగా బట్టలు ఇచ్చేసి నీకు గుర్తుందా నేను ఎవరో అని చెప్తే ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడంట. నో ప్రాబ్లం, నేను ఇప్పుడు నీకు వైఫ్ కెపాసిటీలో లేదు కాదు, నేను ఇప్పుడు అమ్మ కెపాసిటీలో ఉన్నా నేను అని, నువ్వు ఇక్కడే ఉండు అని ఆయన కూడా ఆశ్రయం కల్పించిందంట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్